వెల్కమ్ బ్యాక్ టు సక్సెస్ మంత్ర 214. హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజైతే మా ప్రయాణం యాదగిరిగుట్ట మొదలైంది. సో ఫ్యామిలీతో చాలా రోజుల తర్వాత యాదగిరిగుట్ట ప్రయాణానికి అయితే మొదలెడుతున్నాం. యాక్చువల్లీ ఎర్లీ మార్నింగే బయలుదేరాలనుకున్నాం. బట్ అనుకున్న టైంకి అన్నీ జరగవు కదా, కొంచెం లేట్గా బయలుదేరాం. చూడాలి మరి. సో ఆల్రెడీ బయలుదేరిపోయినాం. కొంచెం ఎండ అయితే ఎక్కువనే ఉంది. చూడాలి, వెళ్ళేసరికి ఇంకా ఎండ ఎక్కువైపోతుందేమో. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సక్సెస్ మంత్ర 214. ఈరోజు అయితే మా ప్రయాణం యాదగిరిగుట్ట, తెలంగాణ అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టకి బయలుదేరడం జరిగింది. అయితే ఎప్పుడు మా ఫ్యామిలీతో కలిసి వెళ్తూ ఉంటాం. బట్ ఈసారి అయితే వెళ్ళడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ఆ కారణం ఏంటో నేను యాదగిరిగుట్టకి వెళ్ళిన తర్వాత రివీల్ చేస్తాను. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, ఆల్మోస్ట్ 1.5-2 months అవుతుంది. బట్ కుదరలేదు టైం. ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి ఈరోజు బయలుదేరడం జరిగింది. ఆ సర్ప్రైజ్ ఏంటో అక్కడ రివీల్ చేస్తా, చూస్తూనే ఉండండి. విశాలంగా మంచి బ్యూటిఫుల్ ఫ్లవర్స్తో ఉన్నాయి. నైట్ జర్నీ అయితే బాగుంటుంది ఇంకా, ఎందుకంటే రాత్రిపూట స్పీడ్గా డ్రైవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. డే టైం అయితే కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. రోడ్ అయితే విశాలంగా ఉంది, చాలా ఈజీ డ్రైవింగ్, స్ట్రెయిట్ రోడ్, ఎలాంటి టర్నింగ్స్ లేవు. ఆ ఒక్క విషయంలో మాత్రం చాలా హ్యాపీ. కొంచెం స్ట్రెస్ లేకుండా హ్యాపీగా నడపచ్చు. టోల్ గేట్ అయితే దాటేసాం. ఆల్మోస్ట్ ఒక 20-30 kilometers వచ్చేసినాం. ఇక టిఫిన్ అయితే చేయలేదు. టిఫిన్ చేసి దర్శనానికి వెళ్తాం. ఇప్పటికే టిఫిన్ ఎప్పుడు అని అడిగేటోళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. చూద్దాం, కొద్దిసేపట్లో ఒక మంచి రెస్టారెంట్ చూసుకొని అయితే టిఫిన్ అయితే చేసి మళ్ళీ కలుద్దాం. కాకతీయ తోరణం, ప్రైడ్ ఆఫ్ వరంగల్, ఓరుగల్లు, కిరా. యాదాద్రి దివ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువైనటువంటి యాదగిరి గుట్టకైతే వచ్చేసాం. సో గుట్ట పైకి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో పార్కింగ్ ప్లేస్కి అయితే వెళ్ళి కార్ పార్కింగ్ పెట్టేసి గుట్ట పైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. జనరల్గా పర్సనల్ వెహికల్స్ని అలో చేయరు, అయితే బస్ వెళ్ళాలి లేదంటే ఆటో. సో పార్కింగ్ అయితే సో ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసినాం మనం. సో ఇక్కడి నుంచి ఫ్రీ బస్సెస్ అనేవి ఉంటాయి. ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కనే మనకి పుష్కరిణి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఎవరైనా తలనీలాలు సమర్పించాలన్నా, లేకపోతే స్నానం చేయాలన్నా, ఇతర కార్యక్రమాలన్నిటికీ ఇక్కడే మనకు ప్లేస్. ఈ పుష్కరిణిలో స్నానం చేసి డైరెక్ట్గా మనం దర్శనానికి అయితే ఈ ఫ్రీ బస్సెస్ ద్వారా పైకి వెళ్ళొచ్చు. సో పుష్కరిణి దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయినాం. కొండ మీదకి వెళ్ళడం కోసం బస్ అయితే లోకల్ బస్ గుట్టపైకి పోయేది కాదు. చాలామంది అయితే ఉన్నారు, బట్ బస్సెస్ చాలా అవైలబుల్గా ఉన్నాయి. ఏమో ఎక్కితే తెలుస్తుంది, ప్రయాణికులను కూడా తిప్పాను. చాలా ఫుల్ టైట్ అయినటువంటి బస్సులో నుంచి దిగుతున్నారు మా వాళ్ళు, చూస్తున్నారు మీరు. సో ఆర్టీసీ బస్ స్టాండ్కి అయితే ఎంటర్ అయిపోయాను. దర్శనానికి పైకి వెళ్ళాల్సింది. సో లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అనంతరం బయటకు వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించేటువంటి సమయం.
సో ఎండ అయితే బాగానే ఉంది. సో ఎండ కోసం కొంచెం పందిలు కూడా వేయడం జరిగింది. చాలా పందిలు అయితే ఉన్నాయి. సో హ్యాపీ ఎక్స్పీరియన్స్. చాలా తొందరగా దర్శనం అయిపోయింది ఈసారి. కొంచెం ఎప్పుడు కొంచెం టైం తీసుకునేది, ఈసారి ఎందుకో అంటే మధ్యాహ్నం మిడ్ బ్రేక్కి కొంచెం ముందుగా వెళ్ళాం. సో బ్రేక్ టైం కాబట్టి కొంచెం తొందరగా అయితే దర్శనం అయ్యి, సో ఎప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుంటుంది. ఈరోజు ఫ్రైడే, దట్టు ఎగ్జామ్ సీజన్ కాబట్టి కొంచెం రష్ అనేది మాకు అనుకూలించిందని చెప్పాలి. సో ఎనీవే ఇట్ ఈస్ వెరీ హ్యాపీ. సో ఒక విషయం అయితే చెప్తా అన్నాను. ఆ విషయం ఏంటంటే బయలుదేరినప్పటి నుండి ఒక విషయం చెప్తాను అని చెప్తున్నాను. అదేంటంటే 1 lakh సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన తర్వాత మాకైతే సిల్వర్ ప్లే బటన్ అయితే రావడం జరిగింది. అయితే దాన్ని యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో అన్వీల్ చేయాలని ఇన్ని రోజులు ఆగడం జరిగింది. సో పరిస్థితులు అనుకూలించిన తర్వాత సమయం చూసుకొని ఈరోజు స్వామివారి సన్నిధిలో మీ అందరికీ సమక్షంలో దీన్ని అన్బాక్స్ చేయడం జరిగింది. ఇంకా ఏడా ఇంతకుముందు పోతా అంటేనా బ్యాగ్ కాదా అంటే మంకీ వస్తుంది అని చెప్పి దెబ్బ పరిగెత్తి పడ్డా. నరసింహస్వామి దేవస్థానానికి సంబంధించిన కాటేజెస్ మీరు చూస్తున్నది, ఇదంతా కూడా కాటేజెస్, వివిఐపీస్ అండ్ విఐపీస్ సంబంధించిన కాటేజెస్. ఇక్కడ ప్రసాదం టికెట్ల కౌంటర్లు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ప్రసాదాలు కలెక్ట్ చేసుకో ఏరియా వచ్చేసి ఇది. సో దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అనంతరం ఇంకా తిరుగు ప్రయాణం. సో మనం వచ్చినటువంటి పని ఏంటో చెప్తా అన్నాను. ఆ పని ఆల్రెడీ చెప్పేసాను ఇంతకుముందు. యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్ అన్బాక్సింగ్ కోసం అయితే ఇక్కడికి రావడం జరిగింది. సో అన్బాక్సింగ్ అయిపోయింది, మా దర్శనం కూడా పూర్తయింది. మీ ఆదరాభిమానాలు ఇలాగే చూపిస్తూ సిల్వర్ ప్లే బటన్ కాకుండా ఇంకా గోల్డెన్ ప్లే బటన్ కూడా రావాలని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్. ఉంగరాల రాంబాబు ఉంగరాలు కొంటుంటారు. సో మా అబ్బాయి ఎప్పుడు కూడా ఎక్కడికి వచ్చినా ఈ ఉంగరాలు కొనడం అనేది మానడు. ఏం కొంటున్నావు? రింగ్సా? గోల్డ్ రింగ్ ఉన్నదా? సిల్వర్ రింగా? ఏం రింగ్? లక్కీ ఏం రింగ్ కొంటాను? కాపరా? సో షాపింగ్ కాంప్లెక్స్ అయితే వచ్చేసినాం. ఎక్కడికి వెళ్ళినా కూడా షాపింగ్ అనేది తప్పదు. అందుకోసం ఆల్రెడీ మా పాప పిలుస్తుంది ఏమైంది డాడీ అని. ఏం కొంటాను? ఇక ఫ్యాన్ ఎందుకు? అరే ఇక ఫేస్ ఫ్యాన్ ఏం చేసుకుంటాం? ఎంత అది రమ్మని వస్తుందేమో చూడు. 100కి రా రమ్మని. ఏం కొంటానో ఆల్రెడీ మొన్ననే కొన్నావు కదా. ఏంటిది లక్కి? పప్పీ హౌస్. చిన్నపిల్లలు కొనుక్కుంటారు. ఫుల్గా నింపు వాటర్. సో మార్నింగ్ వచ్చినప్పుడు అయితే చాలా ట్రాఫిక్ ఉంది. సో మధ్యాహ్నానికి వచ్చేసరికి ఎండ ప్రభావం అనుకుంటా. యాక్చువల్గా నంబర్ ఆఫ్ పర్సన్స్ అయితే తగ్గిపోయారు. రండి. మీ దర్శనంపై మీ అభిప్రాయం? దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మా ఛానల్ అందరూ సపోర్ట్ చేయాలని. దర్శనం అనంతరం తిరిగి కొండపై నుంచి బస్సు ద్వారా కిందికి వచ్చేసాము. సో దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం, హ్యాపీ. అండ్ ఒక్కసారి కిందికి దిగిన తర్వాత అట్మాస్ఫియర్ అవి చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. చుట్టూ ఎత్తైన కొండలు, చాలా గ్రీనరీ. ఓకే, ఇట్స్ ఒక మంచి అనుభూతి అయితే మిగిలిచిందనే చెప్పాలి.
ఇదే యాదాద్రి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో మేము సో దర్శనం అయితే హ్యాపీగా కంప్లీట్ చేసాం. సిల్వర్ ప్లే బటన్ వచ్చిన సందర్భంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామికి మొక్కు అప్పచెప్పడం అయితే జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సక్సెస్ మంత్ర 214.